హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రేపైతే ఇంటికి వెళ్ళిపోతా అనేసి ఈరోజు చేనుకెళ్ళి చూద్దాంలే అనేసి వెళ్తుంటే దారిలో అయితే ఏం కనిపించేది తెలుసా? జింక పిల్లలు అండి. చూడండి, 2 జింక పిల్లలు అయితే ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలేదు అసలు, ఇదే ఫస్ట్ టైం చూడడం తెలుసా. వీడియో తీస్తుంటే ఒక జింక పిల్లేమో నా దగ్గరకు వస్తుంది. చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో, ఎంత బాగున్నాయో తెలుసా. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను చూశాను కదా అనేసి మీకు కూడా చూద్దామని వీడియో అయితే తీసాను. కాసేపు వాటితో అలా టైం స్పెండ్ చేస్తుంటే అమ్మాయేమో లేట్ అవుతుంది వచ్చేసేయి అంటుంది. నాకైతే కొత్త, నేను ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. వాళ్ళేమో అక్కడ చాలాసార్లు చూశారు కాబట్టి వాళ్ళకి ఏం అనిపించలేదు. నేను వీడియో తీస్తున్నా అనేసి మా బాబునైతే మా ఆయన ఎత్తుకున్నాడు. ఇది గోరింటాకు చెట్టు, నేను చిన్నప్పుడు నాటింది. ఇప్పటి వరకు అంతే ఉంది, పెరగట్లేదు. మేకలు తినేస్తున్నాయంట, వాటర్ కూడా ఎవరు పోయట్లేదు. ఇదేమో నీమ్ ట్రీ అనమాట. ఈ చెట్టుకి పెద్ద హిస్టరీ ఉంది, ఎప్పుడైనా టైం దొరికినప్పుడు చెప్తాను. ఇదేమో బావి, లోపలికి ఉంటుంది బావి, కానీ మొత్తం వాటర్ ఫిల్ అయిపోయింది. దాంట్లో చెట్టు ఉంది కాబట్టి మనకు బావిలా అనిపించట్లేదు. ఈ నారుమడి ఏమో అమ్మ వాళ్ళదే. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో వేసేస్తారు. నాట్లేయడానికి కూడా వచ్చేసాయి. ఈ మొత్తం నారు ఒక 4 ఎకర్స్కి అయితే వస్తుందని చెప్పింది అమ్మ అయితే. ఇది 4 ఎకర్స్ అమ్మ వాళ్ళదే కాదు, మిగిలితే వేరే వాళ్ళకి అమ్మేస్తారు. తక్కువ అయితే కష్టం అనేసి ఎక్కువ వేసేసారనమాట. ఇది కట్టమైసమ్మ గుడి అనమాట. ఈ గుడి అంటే నాకు చాలా ఇష్టం, ఆ దేవత అంటే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అక్కడ ఆ గుడి చూసుకుంటే పెరిగాను. సో నేను ఎప్పుడు చేనికి వెళ్ళినా సరే అక్కడ మొక్కేసే వెళ్తాను. ఫస్ట్ టైం మా బాబుని అక్కడికి తీసుకొచ్చాను కాబట్టి నేను, మా ఆయన, మా బాబు ముగ్గురం అయితే దర్శనం చేసుకొని మొక్కేసి అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. దేవత అయితే చాలా మహిమగల దేవత, నేనైతే చాలా నమ్ముతాను. అక్కడే పోతరాజు మహారాజ్ కూడా ఉంటారనమాట. సైడ్కి రైట్ సైడ్లో కనిపిస్తున్నారు చూడండి. అక్కడ ఒక జామ చెట్టు కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో మీకు కనిపించదులేండి. రైట్ సైడ్లో కూడా ఒక పెద్ద జామ చెట్టు ఉండే కానీ అది పొలానికి అడ్డం వస్తుంది అనేసి కట్ చేసేసారు. చాలా జామకాయలు అయితే అయ్యేవన్నమాట చెట్టుకి. మా బాబుని చూడండి ఎంత బాగా మొక్కుతున్నాడో. అంత చిన్న పిల్లాడిని కూడా మొక్కించడం అవసరమా అని అనుకుంటారేమో, కానీ మా దాంట్లో అలానే చేస్తారు. సో నేను కూడా అలానే మొక్కించాను అనమాట. నేను చెప్పాను కదా లెఫ్ట్ సైడ్లో ఒక జామ చెట్టు అనేసి, అది ఇదే చెట్టు. చాలా జామకాయలు అయితే అవుతాయి అనమాట. అక్కడ మొక్కేసి నేనైతే ఇప్పుడు అమ్మ వాళ్ళు కూరగాయలు వేసిన పొలానికి అయితే వచ్చేసాను. ఇది వంకాయల మడి అనమాట. నీళ్లు సరిగా పారడానికి అనేసి చిన్న చిన్న మడిలుగా అయితే చేసేసాడు మా నాన్న. ఇదే అనమాట బీరకాయలు వేసిన చేను. ఇంతకుముందేమో వంకాయల చేను అనమాట. బీరకాయల మొక్కలు ఇప్పుడే వేసారు. చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ వేస్తారు కాబట్టి చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయా మీకు? ఇప్పుడే వస్తున్నాయి, వాటర్ కూడా ఇంకా ఇవ్వలేదన్నమాట. కనిపిస్తుందా? ఈ మడి మొత్తం బీరకాయలదే అన్నమాట. ఇప్పుడు వేస్తే ఎండాకాలంలో అయితే వస్తాయని వేస్తారు మా నాన్న. ఇప్పుడేమో టమాటా మడిలోకి వచ్చాను. చూసారా టమాటాలు ఎలా ఉన్నాయో? బాగున్నాయి, చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి కానీ మీకు వీడియోలో కనిపించట్లేదు. బయట నుంచి అయితే మస్తు ఉన్నాయి. అసలు ఒక్కొక్క చెట్టుకి ఒక 1 or 2 kgs అయితే ఉన్నాయి. ఇందులో చాలా వరకు అయితే పాడైపోయినాయి టమాటాలు అయితే. ఇక్కడ టమాటా చేనులో మా నాన్న కనిపిస్తున్నాడా? అదే చూస్తున్నాడు లోపల ఎంతవరకు పాడైపోయాయా ఏంటి అనేసి. అయితే పాడైపోయినవి ఏరిస్తాడు. మా ఆయన వెళ్తున్నాడు మా నాన్న దగ్గరికి. ఇదే నేను చెప్పాను కదా నాట్లు వేసేస్తారు అనేసి. నాట్లు వేయడానికి అయితే ఇప్పుడు దున్నిపిస్తున్నారు అనమాట. ఇది చూస్తే షాక్ అవుతారు అసలు. చూడండి ఎంత చిన్న చిన్న బెండకాయల చెట్లు ఉన్నాయి కానీ వాటికి 2-3 బెండకాయలు అయితే అవుతున్నాయి. షాక్ అనిపించింది నాకైతే. కానీ అలా అయితే ఆ చెట్లన్నీ వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇంకొకసారి వాటి మీద బెండకాయలు అయితే అవ్వవని చెప్పాడు మా నాన్న. ఇంతకుముందు చెప్పాను కదా ఒక వంకాయల మడి అని చూపించాను. ఇదేమో రెండోది అనమాట, ఇంకొకటి వేసాడు మా నాన్న. ఇదేమో ఇప్పుడే వేశారు టమాటా నార్లు. ఇంతకుముందు కాస్తున్న టమాటాలు అయిపోయే టైంకి ఈ టమాటాలు అయితే వస్తాయి. ఇది ఇంకొక బీరకాయల మడి. 1 వీక్ బ్యాకే దీన్ని అయితే వేశారు, అందుకే చిన్న చిన్న మొక్కలే ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను కదా టమాటాలు అన్నీ పాడైపోయినాయి అనేసి. అవైతే మా అమ్మ నాన్న ఏరేస్తున్నారు. పాడైపోయిన టమాటాలు నేను అడిగితే మా అమ్మేమో నాకు ఇస్తుంది. చూడండి ఎలా అయిపోయాయో. ఇవి పాడైపోయిన టమాటాలని మనం పారేయకపోతే మళ్ళీ అవి వేరే టమాటాలని కూడా నాశనం చేస్తాయి. అందుకే తప్పకుండా అయితే అవి మొత్తం ఏరేసి పారేయాలన్నమాట. కలుపు మొక్కలో తులసి మొక్కలాగా అన్నట్టుగా మా ఆయన అయితే అన్ని పాడైపోయిన టమాటాలలో ఒక్క మంచి టమాటా అయితే చూయించాడు తీసుకొచ్చి. ఇక్కడ మీకు ఒకటి చూయించాలి చూడండి, కొంగలు వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి. మీ అందరికీ తెలిసే ఉంటాయి కదా కొంగలు. ఆ కొంగలు అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే గుంపులుగా ఎగరేసుకుంటూ వస్తున్నాయి. మీకు కనిపించట్లేదు అంత క్లియర్గా కానీ చూస్తున్నారా? అదిగో చూడండి, ఎక్కడైతే
దున్నుతున్నారు ట్రాక్టర్తో. అక్కడికైతే వస్తున్నాయి అన్నమాట. అంటే వాటర్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వస్తున్నాయి. ఇప్పుడేమో మా ఆయన ఏకంగా 3 టమాటాలు అయితే ఏరి తీసుకొచ్చేసాడనమాట. చూడండి బాగున్నాయి కదా. అక్కడున్న మోటార్ నడుస్తుంది చూడండి, అక్కడికి వెళ్ళి వాష్ చేసుకొని వచ్చాడు. తింటున్నాడు చూడండి, బాగుంది అంటున్నాడు. నాకేమో నోట్లో నీరు ఊరుతున్నాయి. నాకు కూడా ఒకటి ఇవ్వు, నేను కూడా తింటా అనేసి ఒకటి తీసుకున్నాను మా ఆయన దగ్గర నుంచి. చూడండి నాకైతే కచ్చా తెచ్చాడు. అయినా సరే తిందామని తినేస్తున్నాను. ఒకటి చెప్పాలి మీకు, ఇంతకు ముందైతే నేను చాలా అంటే చాలా తినేసేదాన్ని అనమాట, చేనులోనే తెంపుకుంటూ. కానీ ఇప్పుడు అంతగా రావట్లేదు కాబట్టి అంత తినట్లేదు చేనుకైతే. టొమాటోలో సి విటమిన్ అండ్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో తినాలి కచ్చగానే. తినేటప్పుడు గింజలు కింద పడిచి తినాలన్నమాట. ఇదేమో ఈ చెట్టు పేరు నాకు నిజంగా తెలియదండి, కానీ ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. ఈ చెట్టు మీద చిన్న సీడ్స్ లాగా కనిపిస్తాయి కదా, అవి అవుతాయి కదా, అవి అయితే నాకు చాలా ఇష్టం. నేనైతే తింటాను అనమాట. ఇప్పుడు కాదు, ఇప్పుడు కచ్చగానే ఉన్నాయి. పండైనప్పుడు బ్లాక్ కలర్లో ఉంటాయి, అవి తినాలి, బాగుంటాయి టేస్టీగా. ఇది మా బర్రె అనమాట. మా తాతయ్య ఏమో బర్రెని మేపుతున్నాడు, కాలువలో దిగి తింటుంది బర్రె అయితే. ఇక్కడ కూర్చున్నాడు చూడండి మా తాత అనమాట. మా బర్రె అంటే మా తాతకి ఇష్టం, మా తాత అంటే మా బర్రెకి ఇష్టం. ఇద్దరు ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు అనమాట. బర్రె కోసమే మా తాత ఇంకొక ప్లేస్కి అయితే, అంటే ఊర్లోకైతే వెళ్ళాడు. ఈవినింగ్ అయిపోయింది కదా అనేసి ఇంటికైతే వెళ్దాం అనుకున్నాను. మా ఆయన, మా బాబు, మా చెల్లెలు ముగ్గురు అయితే వచ్చేస్తున్నారు నా దగ్గరికి అయితే, ఇంటికి వెళ్దామనేసి. కాసేపు మా తాతతో మాట్లాడేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చాము, కానీ ఇక్కడ బండి ఉంది మా తమ్ముడు తీసుకొచ్చాడు అనేసి నేను, మా బాబు, మా ఆయన ముగ్గురం అయితే బండి మీద వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా, ఈవినింగ్ అయిపోయింది. అసలే చిన్న బాబు ఉన్నాడు, చలి పెడుతుంది అనేసి అయితే బండి మీద వెళ్ళిపోతున్నాం అన్నమాట. బండి మీద కూర్చున్నానో లేదో బాబు అయితే ఏడుపు స్టార్ట్ చేశాడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.